హలో మామా. మొత్త ఏమరా మామ, గింత అన్యాయం చేస్తున్నారు నాకు. నువ్వేమో అన్యాయం చేస్తున్నావా? నువ్వు పుణ్యం చేసినావు నాయన, నాకు బాగానే, కానీ అందు గురించి అంటలే. అసలు రాంబాబు ఫోన్ చేస్తే తీస్తలేడు, ఆయనే ఏం చేసినా తీస్తలేడు. నా అమ్మ హాస్పిటల్లో ఉన్నది సంవత్సరం నుంచి, అన్నీ చేశానంటే అత్తమ్మ నాకు తెలియదు బిడ్డ అన్నది కదా. తెలియదా మామ? ఇంత దగ్గర ఉండి ఇంత దగ్గర రక్తం ఉండి నువ్వు చెప్పు మామ, నేను తెలియదా మామ? అమ్మా అమ్మ సీరియస్గా ఉన్నదంటే రేపు చచ్చిపోతుందో ఇలా చేసుకుని అది కాదే. సంవత్సరం రోజుల నుంచి హాస్పిటల్ పోయింది, వచ్చింది, క్యాన్సరు. అరే మామ, నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పకు, 2 సార్లు ఈరాన్కి తీసుకుపోయినా నిన్ను. నీకు పని లేనివానికి నీకేం పని రా, కుక్కు కదా రాను. అయితే నిన్ను నేను రఫ్నిక్ కమ్ కుక్ అని అట్లా చెప్పి నీకు 30,000 జీతం వచ్చిన 70,000 జీతం చేపించినా లేదారా? చేపినా అనలేదని కాదు, ఇప్పుడు ఎంత గిట్టే మాట్లాడతాం మామ, పర్వాలేదు. కానీ నీకు నేను ఆడ ఉన్నప్పుడు కూడా అమ్మతోటి నేను వీడియో కాల్ చేసి మాట్లాడినా, అవునా? మనం కూడా ఏదో మజాగ్గా మాట్లాడుకుంటుంటాం. అరే మామ, నువ్వు 2 ఫేస్బుక్లు పెట్టి నా డాటా యూజ్ చేసుకుంటున్నావు. దుబాయ్లో నీకు దుబాయ్ ఒక మేడం అంటావు, దాంతో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంత మజాగా ఆడుతుంటే కదా, నువ్వు కూడా అంటే చేస్తుంటివి, అవునా? చెప్పు మావా, నాకు చెప్పు, నిజం చెప్పు. ఏమన్నా కొంచెమన్నా విశ్వాసం ఉన్నదిరా నీకు? నా అమ్మ హాస్పిటల్ సంగతి చెప్తే నీకు, నా అమ్మది ఇట్లా అని చెప్తే, నువ్వు పని లేక ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చి? సంవత్సరం ఉన్నావు ఇప్పుడు నువ్వు? సంవత్సరం నుంచి ఉన్నావు నువ్వు ఇప్పుడు? అది కాదు, నువ్వు దుబాయ్ పని వదిలిపెట్టి అక్కడ నువ్వు చేసిన పని వదిలిపెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలే? అంతేనా? మనం ఈరాన్కి పోవడం అయిపోయిందిరా నాయన. ఇప్పుడు మనం పోయి వచ్చి 6 నెలలు అవుతుంది. ఏందా అంటావు? చెప్పు మామ, నీకు నేను అంత చేసి అంత తీసుకుపోయి అట్లా చేసినోడిని ఇదేనారా నువ్వు? నా అమ్మకి అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అని చెప్పి నేను చెప్పినాక కూడా నీకు ఏమవుతుందిరా? నా అమ్మ అక్క అవుతుంది. అక్కని చూసినారా ఎన్నడన్నా వచ్చి? నీ పిల్లము ఇట్లా అంటుంది, మాకు తెలియదు ఇడ్డ. సంవత్సరం నుంచి మీకు తెలియదా? ఎన్నడన్నా వచ్చి చూసినారే నా అమ్మని అంటే కదా? ఏం చెప్పాలరా మామ, ఏం చేస్తుర్రు మీరు? మొన్న వచ్చి నేను అడిగినప్పుడు ఏమన్నది అత్తమ్మ? హలో, అత్తమ్మ ఏమన్నది మొన్న నేను వచ్చి అడిగినప్పుడు? ఊర్లో పంచాయతీ అయింది, మీ ముంగట మీరు కూడా ఉన్నారు, నువ్వు ఇంట్లో లేవని చెప్పి అన్నది. అది లేవు, 3 రోజులు ఉండి నువ్వు లేవు అనమాట. సరే నాయన, పోయి ఉండొచ్చు. ఓకే అది దైవ సాక్షిగా ఏమో దేవునికి ఎరికే. కానీ నన్ను కొట్టిర్రు అత్తమ్మ అన్నది కదా, ఉందా అత్తమ్మ? అత్తమ్మ ఉందా అనే? పండుకుందా? కాళ్ళొత్తు మామ. అత్తమ్మ ఆడ మాకు ఊర్లే అది అయిందయ్యా, నువ్వు అనుకున్నావు, నిన్ను కింద పడేసిరు, కొట్టిరు, చేసిరు, అన్నీ కరెక్టే, అప్పటి నుంచి మేము మాట్లాడతలేము పోతలేము అన్నది. అంతేనా? అన్నదా లేదా? మళ్ళీ మీరు మరి ఫోన్ చేసి దానికి చెప్పుడు ఎందుకు? వీడికి వచ్చి మురళిపోయిండు చేసిండు అని. నేను వచ్చి మన కుటుంబం విషయం వల్ల నా అమ్మకి ఇట్లా ఏమన్నా అయితే ఒక్కని కూడా వదిలిపెట్టాను రా అన్న. నేను అట్లా అన్నది. వీడికి వచ్చి మొత్తుకున్నాడు, మేడం మాకు ఆడ వచ్చి వాళ్ళ ఇంటికాడ పోయి బాగా మొత్తుకున్నాడు, చేసిండు మేడం అయ్యి అని పోలీస్ స్టేషన్లో చెప్తుంది. ఏమావా పోలీసు నీకు తెలవనే తెలియదు ఈ సంగతి? అయ్యో నాయన, మరి నిన్న పొద్దున కూడా మీ ఇంటికి వచ్చిరంటగా వాళ్ళు? నిన్న పొద్దున కూడా వాళ్ళు మీ ఇంటికి వచ్చిరంటగా?
మరి అప్పుడు కూడా తెలియదా? వచ్చిపోయారు ఆ? ఏమై ఏంది మామ? వచ్చిరు మామ. అరే వచ్చిర్రు, ఏం చెప్పలే. కాదు, ఏం తెలియని వాళ్ళు మీరు. ఆ పంచాయతీ కాడి నుంచి, ఊర్ల పంచాయతీ కాడి నుంచి మేము పోతలేమే అని చెప్పి అని అత్తమ్మ అని, మళ్ళీ అత్తమ్మ నీకు ఆమెకు ఫోన్ చేసి చెప్పుడేంది? ఏమో నాకు ఈ మెకానిక్ రాజు పుష్ప ఉన్నారు, వాళ్ళని తీసుకోపోయిన ఇంట్లో నేను పెంటోజులో పండుకున్నా పోయి మాట్లాడేది అయినప్పుడు ఆమె ఫోన్ చేసి చెప్పింది వాళ్ళని కూడా తిడుతుండంట అని అంటే, మీకు అవసరం లేనప్పుడు మీరెందుకు ఫోన్ చేసి చెప్పిర్రు? మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు వాళ్ళు? ఫోన్ చేసి చెప్పలే ఫోన్ చేసి. మీరు చెప్పలే, మరి మీ ఇంటికి వచ్చిర్రు, వచ్చిపోయారని ఇప్పుడు నువ్వే అంటివి. ఇప్పుడు స్టేషన్లో పిలుస్తారు మిమ్మల్ని. నీకు తెలియదా? సత్యంగా తెలియదా ఏమైందని? మరి ఇప్పుడు గేమ్ ఎవరు ఆడుతుర్రు? అత్తమ్మనా? అవసరం మరి బాగా అంటున్నా అవసరం ఉందని స్టేషన్కి రావాల్సి వస్తుంది మీరిద్దరు. ఓకే, వస్తాం. రైట్, వెరీ గుడ్.